హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మంగళవారం, పంచమి కలిసి వచ్చింది. భగవంతుడి దయ వల్ల నేను ఎన్నో జన్మల్లో ఏదో పాపం చేశాను, అందుకే వివాహ యోగం లేకుండా ఉండిపోయాను. మంగళ శుక్రవారాలు ప్రతిరోజు పూజ చేయాలి భగవంతుడికి, మనకు కావాల్సిన వాళ్ళందరికీ బాగుండాలని. అందులోనూ మాంగళ్య భాగ్యం కోరుకునే వాళ్ళు మంగళవారం రోజు పూజ చేస్తే వైవాహిక జీవితం బాగుంటుంది. సో నాకు తెలియకుండా మొత్తానికి ఈరోజు ఇన్ని పువ్వులు వచ్చినాయి. ఈరోజు ఇంత బాగా దేవుళ్ళు నాతో పూజ చేయించుకున్నారు. నిత్యం ధ్యానం చేస్తే మనం చేసిన పాపాలు చెడు మనకు తెలుస్తుంది. ఆ కర్మ కరిగించుకుంటే మన ఆలోచన నిర్ణయం జీవితం చాలా బాగుంటుంది. పూజ అంటే పూర్తిగా చేయించడం, హర్షడ్ వర్గాలు పూర్తిగా చేయించిన వాళ్ళే పూజ చేయగలుగుతారు. సో పూజ చేస్తున్నాము అంటేనే మనం జీవితంలో హర్షడ్ వర్గాలను చేయించామని. సో భగవంతుడు నాతో ఎంత మంచి పూజ చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మంగళవారం మంగళ కాత్యాయని పూజ. ఎక్కడున్నా కూడా దేవుళ్ళు నాతో ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన వర్క్ చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది వచ్చి అర్ధనారీశ్వరుడి పూజ అంటారు. ఇది చేస్తే ఎక్కడున్నా కూడా కావాల్సిన వాళ్ళిద్దరూ కూడా కలుసుకుంటారు. సో కావాల్సిన పూజలు చేయడం ద్వారా మంచి వైవాహిక జీవితాన్ని పొందండి అందరూ. అలాగే మంగళవారం రోజు మంగళగ్రహానికి పూజ చేయడం ద్వారా చాలా రకాల జబ్బులు రోగాలు తగ్గి ఆరోగ్యం అనేది వస్తుంది. మెదడులో ఉన్న జబ్బులన్నీ తగ్గుతాయి. ఇదే కాదు, ఏ గ్రహ పూజ చేసినా గ్రహాల యొక్క ఎనర్జీ మన బ్రెయిన్లోకి వస్తే జబ్బు రోగాలు ఇంకేవైనా నెగిటివ్ ఏది ఉన్నా హీలింగ్ అయిపోతుంది. సో దీని మీద నెక్స్ట్ వీడియోలో మరింత వివరంగా చెప్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.